అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్పాంజీ కేక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. కేక్ ప్రిపేర్ చేయడానికి మోల్డర్సే ఉండాలి, అవెనే ఉండాలి అనాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇంట్లో ఉండే గిన్నెలతోనే కేక్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కొలతలతో అయితే చూపిస్తున్నాను. మీరు చేసుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొలత కోసం ఒక గిన్నె అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ ఫుల్గా మైదా పిండి తీసుకున్నాను. ఇలా కొట్టి తీసుకోవడం వల్ల మనకు మైదా ఎక్కువ వస్తుందన్నమాట. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి వాడచ్చు. నేను ఇక్కడ షుగర్ వాడుతున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లం అయితే వాడండి. మనం పిండి జల్లించుకునేటప్పుడు ఒకటి ఈనో ప్యాకెట్ వేసి చిటికెడు ఉప్పు, ఇలాచీ పౌడర్, వంట సోడా చిటికెడు వేసుకొని పిండిని మొత్తం జల్లించుకోవాలి. నేను వెనిలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 చిన్నవి బనానా ఎక్కువగా పండినవైతే ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. పిండి కన్నా కొంచెం తక్కువ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ కన్నా తక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ రిఫైండ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఫ్లేవర్ఫుల్ ఆయిల్ అయితే తీసుకోవద్దు. పల్లి నూనె అలాంటివి వాడకూడదు, కేకుకి రుచి బాగుండదు. కేక్ పఫీనెస్ కోసం ఇందులో మనం 2 ఎగ్స్ అయితే వేస్తున్నాము. వెజ్ తినేవాళ్ళు ఎగ్స్ ప్లేస్లో 100 గ్రామ్స్ పెరుగు అయితే వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇట్లా ఉంటే మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఇలాంటి బెలూన్ స్పూన్ ఉంటే దీంతో కానీ, లేదంటే మీకు ఇంట్లో అవైలబుల్గా స్పాచులా ఉంటే స్పాచులాతోనైతే చేసుకోవాలి. కేక్ కోసం ఈ 2 వాడితే బెటర్ గరిటెల కన్నా. నేను మీకు ఈజీగా కలపడం వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకున్నారంటే మనకి కేక్ అనేది పఫీగా అయితే వస్తుంది. హాఫ్ వేసుకున్నాం కదా, మిగతా హాఫ్ కూడా మొత్తం పిండిలోకి అయితే వేసి మంచిగా ఒకేసారి కలుపుకోవాలి మనము. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండిని. ఫస్ట్ టైం ఎలా కలుపుకున్నా కుదురుతుంది, కానీ సెకండ్ టైం మాత్రం మొత్తం వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది పఫీగా వస్తుంది, ఎయిర్ బబుల్స్ అయితే ఉండవు. ఇప్పుడు దీంట్లోకి పాలు తీసుకుంటున్నాను, కాచి చల్లార్చినవి. ఆయిల్ కన్నా తక్కువ అనమాట. కొత్త కోసం ఒక బౌల్ పెట్టాను కదా, అదే బౌల్తో అయితే నేను వేస్తున్నాను. అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ మనం కేక్ బ్యాటర్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎలా వచ్చింది అనేది. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎయిర్ బబుల్స్ అయితే ఎక్కడా లేవు. కేక్ బేక్ చేసుకోవడానికి ఒక చిన్న సైజ్ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం మిక్సీ చేసుకునే కేక్ బ్యాటర్ని హాఫ్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఫుల్గా వేస్తే పొంగిపోతుంది. ఇక్కడ నేను మీకు 3 వెరైటీలో అయితే చూపించబోతున్నాను. ఒకటి కుక్కర్లో, ఇంకొకటి మామూలు గిన్నెలో, ఇంకొకటి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చూపించబోతున్నాను. ఇంట్లో మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఈజీగా చేసుకుంటారని ఇక్కడ మనం ముందుగానే కుక్కర్ని ప్రీహీట్ అయితే చేసి పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకొని మనం కేక్ బ్యాటర్ని వేసుకున్న ప్లేట్ని అందులోకి అయితే పెట్టేసుకోవాలి. గ్యాస్ కట్ పెట్టట్లేదు, నేను విజిల్తో పాటు మూత పెట్టేస్తున్నాను. అలాగే ఇంకోటి గిన్నెలో అయితే పెట్టేశాను సేమ్ అలాగే. ఇంకోటి నాన్ స్టిక్ ప్యాన్లో వేసి మూత పెట్టేస్తున్నాను. సిమ్లో 20 మినిట్స్ అయితే పెట్టాలి. నేను ఫస్ట్ కుక్కర్ది చూపిస్తున్నాను. ఇలా మనం ఏదైనా స్పూన్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చినప్పుడు మనకి పిండి అంటుకోకుండా ఉండాలి. ఈ కేక్ నేను చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఎలా వస్తుందో అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఎక్కడ మనకి మాడిపోలేదు. కేక్ బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనం ప్యాన్ కేక్ కూడా చూసేద్దాము. 20 మినిట్స్ తర్వాత మనకి టూత్ పిక్ గుచ్చితే ఎక్కడ చెమ్మ లేకుండా అయితే మనకి టూత్ పిక్ కనిపిస్తుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకో కేక్ మనం గిన్నెలో పెట్టాం కదా, ఇది కూడా చూపిస్తాను. చూసినారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి కేక్ అయితే బేక్ అయిపోయిందో. నేను కేక్ వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే కేక్ విరిగిపోతుందని చెప్పాను కదా, మీకు చూపిస్తాను ఎందుకు చల్లగా అయిన తర్వాత కట్ చేయాలో కేక్ని. ఒక చాక్తో కేక్ని అయితే మనం ఇట్లా లూజ్ చేసుకోవాలి, కట్ చేస్తున్నట్టుగా. మనం కింది వరకు తీసుకోవాలి, బేస్ కూడా కట్ అవ్వాలి, అప్పుడైతేనే ఈజీగా ఊడిపోయి వస్తుంది. కేక్ పైన మరో ప్లేట్ బోర్లించి ఉల్టా చేసి మనం ఈ కేక్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఇలాగే తీసి చూపిస్తున్నా మీకు. ఇప్పుడు కట్ చేస్తుంటే వేడిగా ఉన్నప్పుడు ఇరిగిపోతుంది. ఇక్కడ చూడండి, విరిగిపోతుంది కదా. అందుకోసమని మనం కేక్ 20 మినిట్స్ బేక్ చేస్తాం కదా, బేక్ అయిన తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి అలాగే వదిలేయాలి. మరో 10 మినిట్స్ మూత తీసి పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే మనం కేక్ అనేది కట్ చేసుకోవాలి. లేదంటే కట్ చేసేటప్పుడు చాక్ అయితే ఇలా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. మరో ప్యాన్ కేక్ ఉంది కదా, నేను అది అలాగే పెట్టి పిల్లలకి స్కూల్కి స్నాక్స్లో అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేస్తున్నాను. వాళ్ళు ఈజీగా ఇష్టంగా తింటారు కదా. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్యాన్ కేక్ కూడా మనకి ఈజీగా అయితే ఊడిపోయి వచ్చేస్తుంది.
ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంట్లో ఉండే గిన్నెలతోని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.